ఇంత కసి పెట్టుకుందా? అచ్చి బాబోయ్ అమ్మా! నువ్వేంటి వాడిని అలా కొట్టేశావు? కొట్టాలి చాలు మమ్మీ. గతం మర్చిపోయి హ్యాపీగా ఉన్నాడు వాడు, ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. ప్రేమించక ముందు వాడే హ్యాపీగా ఉన్నాడు, ప్రేమలో ఉన్నప్పుడు వాడే హ్యాపీగా ఉన్నాడు, విడిపోయా కూడా వాడే హ్యాపీగా ఉన్నాడు. గతం మర్చిపోవడం ఒక వరమా? నీ అబ్బ చంపేస్తాను. అక్క వాడిని కొట్టేశావు కదా, ఇంకొదిలే. వదలను, వాడిని ఊరికే వదలను. ఏం చేస్తావే? వాడి గతం గుర్తు చేస్తాను, మా ప్రేమను గుర్తు చేస్తాను. అన్ని గుర్తొచ్చిన తర్వాత వాడి కళ్ళ ముందే కళ్యాణ్ కృష్ణని పెళ్లి చేసుకుంటాను. అది చూసి వాడు కుళ్ళి కుళ్ళి చావాలి. అది నేను చూడాలి. ఇంట్లో తెలిస్తే చెప్పను, నువ్వు కూడా ఎవరికి చెప్పుకో. ఇంటికి తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడుకుంటాను. గేమ్ స్టార్ట్స్ నౌ. ఈ బ్రేస్లెట్ ఇండియాలోనే తయారు చేయబడింది. ఇట్స్ అ డిజైనర్ పీస్. కొన్న వాళ్ళ డీటెయిల్స్ అమ్మే ముందు నోట్ చేసుకుని అమ్ముతారు. ముందు ఆ జ్యువెలరీ షాప్ ఎక్కడుందో కనిపెట్టండి. ఎస్ సార్. ఈ బ్రేస్లెట్ నంబర్ ఇస్తే అన్ని డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు. ఓకే సార్. డూ ఇట్ నౌ ఇమీడియట్లీ. గేమ్ స్టార్ట్స్ నౌ. బావగారు, పిల్లలు పెళ్లి ఒప్పుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అవును బావగారు, జీవితంలో ఎంత సంపాదించినా కూడా ఇవాళ కలిగినంత ఆనందం నాకు ఎప్పుడు కలగలేదు. అందుకే ఈ పార్టీ ఇస్తున్నాను. అవును, మీ అల్లుడు మలేషియాలో సెటిల్ అయ్యారన్నారు కదా, ఎక్కడున్నాడు? మలేషియన్ లేడీస్ వీళ్ళు బాగానే ఉన్నారు. హలో, సూపర్. ఐఎమ్ రాజ్, ప్రకాష్ రాజ్. హాయ్, ఐఎమ్ జిగురు జింగానియా. జిగిరి జింగానియా? యా, జిగిరి జిగిరి చెప్పా కదా, జిగురు జింగానియా. నా పేరు చెప్పలేదు కదూ. మై నేమ్ ఇస్ పరుగు ప్రకాష్ రాజ్. ఏంటమ్మా, మీ పొట్టి హల్వాగాడు నీతో పాటు రాలేదా? నాన్న చలపాయ్, అందరూ నీలా పొడవుకుంటారనుకుంటేలా, కొంచెం తలదించి చూడు. అల్లుడు గారు వచ్చారా? ఏం బావా, ఎందుకింత లేటు? అవును, ఈ గెటప్ ఏంటి? అది బావగారు, మా అల్లుడు. ఐఎమ్ రాజ్, ప్రకాష్ రాజ్. ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఎందుకు వచ్చారో తెలుసా? జోక్ చేశాను. జోకులు చాలు, ఏంటి పేరు మార్చా? అవును, 1 year నుంచి ఇక్కడే ఉంటున్నారంట. ఇండియా వెళ్ళమన్నా వెళ్ళట్లేదంట. ఏంటి సంగతి? మర్డర్ అటెంప్ట్ చేశా. ఇండియాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. వాడి కారు కింద బొమ్మ పెట్టి చంపేద్దాం అనుకున్నా. ఒక అమ్మాయి ఒకటి వల్ల అలా జరిగింది. దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా. చోకనా బోందా, నిజంగానే జరిగింది. ఓకే ఓకే ఓకే. వేర్ ఇస్ మై సిస్టర్? ఐ వాంట్ టు సీ మై సిస్టర్ ఇమిడియట్లీ. ఐ వాంట్ టు సీ మై సిస్టర్. కమాన్ బావా, ఎక్కడ మా సిస్టర్? హలో హలో హలో, మా అల్లుడమ్మా. అల్లుడా? అమ్మో, ఇలా ఇరుక్కుపోయానంటారా దేవుడా? ఇండియాలో నేను బీట్ కొట్టిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే అని తెలిస్తే మా బావ నా బాక్స్ బద్దలు కొడతాడు. అవును, అక్కడ వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ఇక్కడ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారేంటి? వాడు మామూలుడు కాదు, వదలడు కదా. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడంటావు? ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? ఇదే ఇదే, వెళ్ళండి. థ్యాంక్స్. అన్నట్టు మీరు రాజ్, ప్రకాష్ రాజ్. ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఐఎమ్ నీ గజనీ. ఏమైందో తెలీదు.
ఐఎమ్ లీ, డాక్టర్ బాలీ, మెంటల్ స్పెషలిస్ట్. ఎందుకు వచ్చానో తెలియదు. ఎనీథింగ్ వాట్, కమ్ టు మై హాస్పిటల్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? హలో, హాయ్ బ్యూటీ. హలో, 1 second. ఇట్స్ యావరేజ్. హలో కళ్యాణ్, నేనే మిమ్మల్ని పిలిచింది. హలో ఎవ్రీవన్, ఇతను నా ఫ్రెండ్ కళ్యాణ్, ఇండియా నుంచి వచ్చాడు. ఇతను నా ఉడ్బి. హాయ్. నీలాంటి వాడి చెయ్యి దొరికితే నేను సంకళ్ళు వేస్తానే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వను. నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను. తను మెమరీ లాస్ పేషెంట్. ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాడు. ఈ రోజు నుంచి మన ఇంట్లోనే ఉంటాడు. ఓకే అమ్మా. ఓకే, ఐఎమ్ సారీ. సారీదే ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ తొక్కలో గతం గుర్తుపెట్టుకుని బాధపడే కన్నా నాకు ఇలాగే చాలా ప్రశాంతంగా ఉంది. అక్క ఏంటి ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడిని మన ఇంట్లో పెడుతున్నావేంటి? ఏంటి నీకేం? నా ప్లాన్ గేమ్స్ ఆడుతున్నారా? నేను చెప్పనా? అబ్బే హౌలే, ఎవడా నువ్వు? చా హల్వా రాజ్, ఇండియాలో నాతో, ఇక్కడ మా పోలీస్ బావతో ఆడుకోవాలనుకుంటున్నావా? ఐ విల్ రివీల్ ఎవ్రీథింగ్ హియర్. మైండ్ దొబ్బిందా వాడికి? అందుక వాడు నన్ను గుర్తుపట్టింది. అరే కిక్కు, ఇన్నాళ్ళకి నువ్వు నాకు చిక్కావురా. అమ్మా, నీ రివెంజ్ లో కొంచెం నాకు ఇవ్వమ్మా. నన్ను వాడి రూమ్ లో పడే వాడికి చుక్కలు చుక్కలు చూపిస్తా. వచ్చిన రిక్వెస్ట్, అక్కడ జరిగిన స్టోరీ ఇక్కడ ఎవరికి చెప్పకే. మా ప్లాన్ గురించి కూడా నువ్వు ఎవరికి చెప్పుకో. డన్. నౌ గేమ్ స్టార్ట్స్. ఏంటంటావేంటమ్మా? ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉంచుకోడు, ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉండనివ్వడు. అమ్మో, నీకు దండం పెడతానమ్మా, దయచేసి ఆ రూమ్ మార్పించమ్మా. ఎందుకు? వాళ్ళు అదో టైప్ అమ్మా. చిచి, ఏం మాట్లాడుతున్నావు? ఒక రాత్రి వాడితో ఉండి చూడమ్మా, తెలుస్తుంది.